భూ హోల్డింగ్ల పరిమితులు. భూ హోల్డింగ్ల పరిమితులు సీలింగ్ అతిపెద్ద లోటును కలిగి ఉన్నాయి. ఇది భూ సంస్కరణలకు సంబంధించిన చర్యలలో ఒకదానిని అమలు చేయడంలో కనుగొనబడింది. ఇంపార్టెంట్ పాయింట్స్. 4 ముఖ్యమైన భూ సంస్కరణలలో జమీందారీ రద్దు, భూ యాజమాన్యం లేదా కౌలు సంస్కరణలు, భూస్వాముల ఏకీకరణ మరియు భూ స్వాధీనంపై సీలింగ్ ఉన్నాయి. భూ హోల్డింగ్స్పై సీలింగ్లు అనే పదం కేవలం ఒక రైతు లేదా వ్యవసాయ కుటుంబం చట్టబద్ధంగా ఏ భూమిని కలిగి ఉండకూడదనే చట్టపరమైన పరిమితిని సూచిస్తుంది. ఎంపిక చేసిన కొద్దిమంది చేతుల్లో భూమి కేంద్రీకృతం కాకుండా నిరోధించడానికి ఈ రకమైన పైకప్పును ఏర్పాటు చేశారు. ఇతర సంస్కరణలతో పోలిస్తే మెజారిటీ రాష్ట్రాల్లో ల్యాండ్ సీలింగ్ చట్టాలు అసమర్థంగా మారాయి. అనేక చట్టపరమైన లొసుగులు మరియు ఇతర ఉపాయాల కారణంగా చాలామంది భూ యజమానులు తమ మిగులు భూమిని రాష్ట్రం స్వాధీనం చేసుకోకుండా నివారించగలిగారు. కొన్ని పెద్ద ఎస్టేట్లు విభజించబడినప్పటికీ చాలా సందర్భాలలో భూస్వాములు తమ ఆస్తిని కుటుంబ సభ్యులు మరియు సేవకులతో సహా ఇతర వ్యక్తులకు పంచగలిగారు. దీన్ని బినామీ బదిలీలు అని పిలుస్తారు. ఇది భూమిపై నియంత్రణను కొనసాగించడానికి వారిని అనుమతించింది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. కుమారప్పన్ కమిటీ 1942లో ఒక భూస్వామి తన వద్ద ఉంచుకోగలిగే అతిపెద్ద భూమిని ప్రతిపాదించింది. ఇది 3 రెట్లు డబ్బు లేదా కుటుంబ పోషణకు సరిపోతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1961 నుండి 1962 నాటికి భూ సీలింగ్ చట్టాన్ని ఆమోదించాయి. ఎగువ పరిమితులు అయితే రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. 1971లో రాష్ట్ర వ్యాప్తంగా స్థిరత్వం తీసుకురావడానికి కొత్త ల్యాండ్ సీలింగ్ విధానం అభివృద్ధి చేయబడింది. జాతీయ మార్గదర్శకాలు 1972లో ప్రచురించబడ్డాయి. సీలింగ్ పరిమితులు భూమి రకం, దాని ఉత్పాదకత మరియు ఇతర పరిశీలనల ఆధారంగా ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. ఉత్తమ భూమి కోసం ఇది 10 నుంచి 18 ఎకరాలు, రెండవ ఉత్తమ భూమి కోసం 18 నుండి 27 ఎకరాలు మరియు మిగిలిన భూమి కోసం ఇది 27 నుండి 54 ఎకరాలు. కొండలు మరియు ఎడారి ప్రాంతాల్లో కొంత ఎక్కువ టోపిని కలిగి ఉంది. అందువల్ల భూ సంస్కరణలకు సంబంధించిన చర్యల్లో ఒకదానిని అమలు చేయడంలో కనుగొనబడిన అతిపెద్ద లోటు భూ కమతాల గరిష్ట పరిమితిని కలిగి ఉంది.